సేమ్ అదే రోజు వస్తుంది, అర్జెంట్ గా పెడతారు, అర్జెంట్ గా మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు, అదే జరుగుతుంది. కానీ ఈసారి సంఖ్యా బలం ఉంది కదా, చూడండి, ఈసారి సంఖ్యా బలం ఉంది కదా, కావాల్సింది 28 ఓట్లు కావాలి వాళ్ళకి. డిఎంకే నుంచి 22, ఎన్సీపీ నుంచి 8, వాళ్ళకి కావాల్సిన దానికంటే ఓ 2 అదనంగానే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నా, ఈసారి చేస్తే సంతోషపడతాం. ఈసారి కనుక వాళ్ళకు బలం ఉంది, అన్ని తెలివి ఉన్నాయి కాబట్టి మీరు చేయాలని కోరుకుంటున్నాం మేము కూడా. ఎందుకంటే 50 సంవత్సరాల నుంచి డెలిమిషన్ కాకుండా ఉన్నది కాబట్టి చేస్తే హర్షిస్తాం, మేము కూడా సంతోషపడతాం. 21 కదా, ఇంకా ఎక్కువ కూడా లేదు. మళ్ళీ మనము ఈ రాజ్ న్యూస్ లో కలుసుకొని వాళ్ళకు కృతజ్ఞతలు కూడా చెప్దాం ఒకవేళ అయితే. కాదని అనుకుంటున్నా, ఎందుకంటే వివిధ కారణాలు పెట్టి ఆపుతారు. ఒకవేళ అయితే మటుకు మనం మళ్ళీ మేము నలుగురు ప్యానల్ ఉంటాం, వారికి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు పక్కా చెప్తాం. మోదీ గారికి చెప్పే ఛాన్స్ లేదు కాబట్టి శ్రీనన్నకి అయితే తప్పకుండా చెప్తాం, బీజేపీ శ్రీనన్నకు. ఓకే, కానీ నెక్స్ట్ తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఖాయం అని చెప్తా ఉన్నారు, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మీరు చేసినటువంటి అవినీతి కావచ్చు, కాంగ్రెస్ అసమర్థ పాలన, ఇవే వాళ్ళని గెలిపిస్తాయనే నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. ఆంధ్రాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ రావడం, మోదీ గారు హైదరాబాద్ పర్యటన పెట్టుకోవడం, వాళ్ళ ఇళ్లకు పోయి గంటలు గడపడం, ఇవన్నీ చూస్తే కనబడతలేదా? ఈయన ఇక్కడ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు రామారావు ఫోటో, ఇదంతా ఒక వాళ్ళ బలగం, వాళ్ళదంతా ఒక టీము, ఒక మాయల మారటి టీం. ఇది ఎక్కడ పోయినా కూడా వీళ్ళంతా కలిసి మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆంధ్రాలో సగం దోసుకున్నారు, తెలంగాణ అనుకుంటారు, కానీ తెలంగాణలో వాళ్ళకి 100% అటువంటిది. ఎందుకంటే ఇది ఉద్యమాలు చేసినటువంటి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి గడ్డ ఇది. ఇక్కడ మాత్రం పప్పులుడికైనా అయితే నేను అనుకుంటున్నా. ఓకే, బిల్లు పాస్ అవ్వనివ్వండి, వీగిపోనివ్వండి, అది పక్కన పెడితే మీరు నెక్స్ట్ ఎలక్షన్స్ లో మరి మీకు మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంది, మహిళా సాధికారత ఇంపార్టెంట్ అనుకుంటే మరి మీరు 33% రిజర్వేషన్ ఇస్తారా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బిల్ 100% ఇచ్చిన కాదు మేడం. ఈఎఫ్ అంటే వీటికి మనగడ ఉండేది, 100% ఇవ్వవలసిందే. మనుగడ సాగించారు కదా, ఫస్ట్ టర్మ్ లో ఒక్క మంత్రి పదవి కూడా లేకుండా రెండోసారి కూడా అధికారంలోకి వచ్చారుగా. ఇప్పుడు గతం ఇప్పుడు మాత్రము వాళ్ళకి 100% వెల్కమ్ నేర్పిన పాఠాలు ఉన్నాయి. వీటిని చూసినాం కదా మేము కూడా. అందుకొరకే నేను ఏమంటున్నానంటే మహిళా బిల్లు కూడా తప్పకుండా పెట్టవలసిందే, వాళ్ళకి 33% ఇవ్వవలసిందే. వాళ్ళని కూడా అందరితో సమానంగా వాళ్ళని కూడా రాజకీయాలలో ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందే అని కోరుకుంటాను. ఓకే, చెప్పండి శ్రీనివాస్ గారు. ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు అడుగుతున్నా. ఒకటే సెకండ్ టిఆర్ఎస్ శ్రీనివాస్ గారిని ఒకటి అడుగుతున్నా. మీ పార్టీ స్టాండ్ డీలిమిటేషన్ వ్యతిరేకమని కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, మరి మీరేమో డీలిమిటేషన్ సమర్థిస్తున్నారు. నేనేమంటున్నా, ఇమ్మీడియట్ గా పెడతాను. ఐలా బిల్లు అందరి క్లారిటీ ఉంది, డీలిమిటేషన్ నేను అడిగేది. నేనేమంటున్నా, డీలిమిటేషనే ఇక్కడ సబ్జెక్ట్ ఏంది. 21వ తారీఖు నాడు పెడతారు, 100% అవుతుంది, మాకు 2 సీట్లు ఎక్కువనే ఉన్నాయి, దాని మీద నేను మాట్లాడినా. 100% మళ్ళీ ఏదో వేరే దేనికి ఏదో సినిమా చేస్తారు కాదు అని చెప్పినా. ఒకవేళ అయితే మటుకు మళ్ళీ మనం ఇది ప్యానెల్ లో కలుస్తాం, శ్రీనన్నకు ధన్యవాదాలు చెప్తా అని చెప్పిన. అందుకొరకు ఎందుకన్నా అంటే వాళ్ళు నిజంగా కూడా ఏదైతే మనసులో అనుకుంటారో